సరోజా, చందు, నమస్కారం నాగేంద్ర. నమస్కారం సూర్యనారాయణ గారు. నమస్కారం అండి. సూర్యనారాయణ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. మా కోడలు మహాలక్ష్మిలా ఉంది, లోపల తీసుకురండి. చూసావా అమ్ములు, మీ మావయ్య గారు ఎంత మర్యాదగా ఆహ్వానించారో చూసావా? అవును, ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డా. ఇక దిగులు లేదు. పదమ్మా. ఆగండి. మీ అమూల్య మా ఇంటి కోడలిగా గుమ్మం దాటి లోపలికి రావాలి అంటే మీరు నేను చెప్పినట్టే చేయాలి. చెప్పండి నాగేంద్ర గారు, మా మనవరాలి సంతోషం కోసం మేమేం చేయడానికైనా సిద్ధమే. అడిగిన తర్వాత మాట తప్పరు కదా నాగేంద్ర గారు, మాట తప్పడం అనేది మాకు అలవాట్లేదు. అన్నయ్య గారు, పెద్ద మనసుతో మీరు మా అమ్ముల్ని మీ కోడలుగా అంగీకరించారు. జరిగినవన్నీ మర్చిపోయి అమ్ముల్ని కాపురానికి తీసుకురావడానికి ఒప్పుకున్నారు. మా ఆడపడొచ్చు సంతోషం కంటే మాకేది ఎక్కువ కాదు. మీ మనసులో ఏముందో సూటిగా చెప్పండి. మీ కోరిక ఎంత ఖరీదైందైనా సరే తీర్చడానికి మేము రెడీగా ఉన్నాం. విన్నారు కదా, మా అయోధ్య నిలయంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. మా అమ్ములని కాపురానికి పంపించడం అనేది మాకు నిజంగా ఒక పండుగ లాంటిది. నాగేంద్ర గారు, ఈ సంతోష సమయంలో మా ఇంటి అల్లుడికి మీరేం అడిగినా ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. నాకేమీ వద్దు. నేను కట్న కానుకలు ఆశించేవాణ్ణి కాదు. నేను కూడా లాంఛనాలు పెట్టుపోతలు ఆశించే అందర్లాంటి అత్తగారిని కాదు. కట్న కానుకలు లాంఛనాలు కాక మీకింకేం కావాలి? పదవి, ప్రెసిడెంట్ పదవి. ఇప్పటిదాకా సీతారామపురానికి ప్రెసిడెంట్గా ఉన్న మీరు మీ ప్రెసిడెంట్ పదవిని, ఆ అధికారాన్ని నాకు అప్పగించాలి. ఒకప్పుడు రామాపురానికే ప్రెసిడెంట్గా ఉన్న నేను ఇప్పుడు సీతారామపురానికే ప్రెసిడెంట్నై ఏకఛత్రాధిపత్యంగా ఏలాలి. మీలాగే నేను కూడా మన రెండు ఊళ్ళని బాగా చూసుకోవాలి అంటే అందుకు నాకు 100 కోట్లు మీరు ఇవ్వాలి. ఈ 2 కండిషన్స్కి మీరు ఒప్పుకుంటే
మీ అమూల్యని మా చందుకి భార్యగా, మా ఇంటి కోడలిగా నేను కూడా అంగీకరిస్తాను. ఏమంటారు? రాస్కల్ ఇలాంటిదేదో అడుగుతాడని నేను ముందు నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. చూడండి, మా అమ్ముల సంతోషం కోసం మేము 100 కోట్లే కాదు, కావాలంటే ఇంకా ఎక్కువ ఇస్తాం. కానీ ఇది మీకు తెలియంది కాదు. ఊరి ప్రెసిడెంట్ పదవి అనేది జనాలు ఎన్నుకునేది, ఇచ్చిపుచ్చుకునేది కానే కాదు. మా నాన్న దగ్గర నుంచి మీరు లాక్కున్న ప్రెసిడెంట్ పదవి కోసమే నేను అమూల్యని పెళ్లి చేసుకున్నాను. ముష్టి డబ్బు కుక్కని కొడితే రాలుతుంది. మాకు కావాల్సింది ప్రెసిడెంట్ నాగేంద్ర గారి కుటుంబం అనే గౌరవం. ఆ గౌరవాన్ని మీరు మా నాన్నకిస్తేనే నా పెళ్ళంగా అమూల్య ఈ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఎస్ ఆర్ నో, చాయిస్ మీదే. చందు ప్లీజ్ నువ్వలా మాట్లాడొద్దు. గుమ్మంలో నిలబెట్టి నా కుటుంబ గౌరవాన్ని దిగజార్చాలని చూడొద్దు. చూడమ్మా, ఉల్లిపాయలు కోయించి కన్నీళ్లు తుడవటమే రాజకీయం అంటే. పులిగోళ్లని ఆ పులి చేతే అమ్మించటమే వ్యాపారం అంటే. పాయిజన్ని కూడా ఆక్సిజన్ అని మేనేజ్ చేయటమే బ్రతక నేరవడం అంటే. ఈ నాగేంద్ర కన్నీళ్ళకి కరిగిపోయే రకం కాదు. ప్రెసిడెంట్ పదవి మరియు 100 కోట్ల డబ్బు, ఈ డీల్ మీకు ఓకే అయితే గుమ్మం దాటి లోపలికి రావచ్చు. అత్తయ్య, గుమ్మం దగ్గర మన ఇంటి ఆడపిల్లని నిలబెట్టి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? మన అమూల్య జీవితం చక్కబడ్డం కంటే మనకి ఇంకేం కావాలి? నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా, కానీ ఊళ్ళో పెద్దలకు చెప్పకుండా పదవిని అప్పగించడం ఎలా అని. తాతయ్య, అమ్ముల కంటే మనకేది ఎక్కువ కాదు, ఇచ్చేద్దాం. అది కరెక్ట్ మాట అంటే. బాలు, నువ్వు వెంటనే వాళ్ళు అడిగిన 100 కోట్లు ఇవ్వడానికి రెడీ చేయి. షూర్ తాతయ్య, మీరు కూడా ఒప్పుకోండి. అది కాదురా, కాపురానికి రాకముందే వాళ్ళు ఇలాంటి కండిషన్స్ పెడితే అమ్ముల్ని అడ్డం పెట్టుకొని ముందు ముందు ఇంకేం డిమాండ్ చేస్తారు? బావగారు, ఆడపిల్లవాళ్ళం, మనకి ఇంకో ఆప్షన్ లేదు కదా. నిజమే శశి, కానీ కండిషన్స్తో మొదలయ్యే కాపురం ముందు ముందు ఎలా ఉంటుందో, మన అమ్ములు ఎలా తట్టుకుంటుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఏం చేస్తాం సీత, అవసరం మనది, అవకాశం వాళ్ళది. వద్దమ్మా వద్దు, నా కోసం మీరు తల వంచొద్దు. పదండి వెళ్ళిపోదాం. అమ్ములు, నీకేమైనా పిచ్చా? కుడికాలు ముందు పెట్టి గడప దాటి అత్తగారింట్లోకి వెళ్లాల్సింది నువ్వు. అసలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నది కూడా నువ్వే కదా. అవునమ్మా, గుళ్ళో హుండీ లేకపోతే ఆ భగవంతుడు కూడా పస్తులు ఉండాల్సిందే. నాగేంద్ర గారు చెప్పింది నిజమే. ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బు, పదవి, అధికారమే. సింహం వేటకు ముహూర్తాలుండవు, ఆడపిల్లనిచ్చుకున్న వాళ్ళకి అవకాశాలుండవు. అది ఆ మాట అన్నారు, బాగుంది. అత్తయ్య, ఇక లైన్ క్లియర్ అయినట్టే.
నాగేంద్ర గారు, ఇంతదాకా వచ్చాక మీ మాట మేము ఎందుకు కాదంటాం. మీరు అడిగిన డబ్బుని వెంటనే మా బాలు ఏర్పాటు చేస్తాడు. జస్ట్ 24 అవర్స్లో నేను మీకు చెక్ ఇచ్చేస్తాను. మరి మా నాన్న ప్రెసిడెంట్ పదవి సంగతి ఏంటి? ఇప్పుడే మాటిస్తున్నాను, ఈ సూర్యనారాయణ చెప్పాడంటే మాటకు తీరుగుండదు. ఇప్పుడు నిజంగానే పండగ వచ్చినంత సంబరంగా ఉంది. హ, సరోజ, కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకునిరా. అలాగేనండి. వస్తే అమూల్య, ఎక్కడ స్విచ్ నొక్కితే ఏ బల్బు వెలుగుతుందో నాకు బాగా తెలిసే. ఈ హారతి ఖరీదు నా పుట్టింటి గౌరవం. కాంప్రమైజ్తో మొదలైన ఈ కాపురం నాకు ఇంకెన్ని పరీక్షల్ని పెడుతుందో. మా చందు సెలక్షన్ సూపర్గా ఉంది. నా కోడలు నిజంగా మహాలక్ష్మిలా ఉంది. అమూల్య, కుడికా లోపల పెట్టరా అమ్మా. రామ్మా. వద్దు అంటుంటే నా పెళ్లి గురించి తనతో ఎందుకు చెప్తున్నావు? నా మాటని కాదని నువ్వు పిలిస్తే నేను చచ్చినంత ఒట్టే. ఇక్కడే ఉండి నేను అందర్నీ బాధ పెట్టడం కంటే పద్ధతి ప్రకారం అత్తారింటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపించింది. నా చెల్లెలు అత్తారింటికి ఈరోజే వెళ్ళుంటుంది. ఆ దుర్మార్గులు అక్కడ నా చెల్లిని ఎలా చూసుకుంటున్నారో. అమ్మ వాళ్ళు చెల్లిని కాపురానికి దింపడానికి వెళ్తే ఎన్ని కండిషన్లు పెడతారో, ఎంత నీచంగా ప్రవర్తిస్తారో. ఒక్క నిమిషం. హలో అన్నయ్య, ఎక్కడ నువ్వు? చెల్లిని అత్తవారింట్లో దింపడానికి ఇప్పుడే వచ్చాం. అన్నయ్య, ఆ నాగేంద్ర వాళ్ళు మిమ్మల్ని చూడగానే రెచ్చిపోలేదు కదా? అవకాశం దొరికింది కదా అని అడ్డమైన మాటలు అనలేదు కదా? మన అమ్ముల చేత కావాలనే కన్నీళ్లు పెట్టించలేదు కదా? ఇక్కడ జరిగింది చెప్తే ఆదిత్య తట్టుకోలేడు. వెంటనే పరుగుని ఇక్కడికి వచ్చేస్తాడు. ఎక్కడ తగ్గాలో ఆవేశపరుడైన నా తమ్ముడికి అస్సలు తెలీదు. అన్నయ్య, మాట్లాడవేంటి? నేను భయపడుతున్నట్టు అక్కడేం జరగలేదు కదా? చచా, అలాంటిదేమీ లేదురా. మమ్మల్ని చూడగానే నాగేంద్ర గారు చిరునవ్వుతో పలకరించారు. అమ్ముల అత్తగారైతే మా కోడలు మహాలక్ష్మిలా ఉంది అని హారతిచ్చి ఎంతో ప్రేమగా లోపలికి ఆహ్వానించింది. చందు కూడా అమూల్యం చూడగానే ఎంతో అభిమానంతో ఆదరించాడు. తమ్ముడు, వాళ్ళలో ఈ మార్పు మా అందరికీ చాలా బాగా నచ్చింది. అత్తగారింట్లో మన అమ్ములు సుఖంగా ఉంటుంది అనే నమ్మకం కూడా కలిగింది. అన్నయ్య, నువ్వు చెప్పేది నిజమే కదా? ఇక్కడ జరిగింది నిజంగా నిజంరా. నువ్వు కూడా కళ్ళారా చూసుంటే నీకే అర్థమయ్యేది. పర్వాలేదన్నయ్య, నువ్వు చెప్పావు కదా, నాకంతే చాలన్నయ్య. కుదిరితే అమ్ముల్ని అడిగానని చెప్పు. ఉంటానన్నయ్య. అలాగేరా.
తమ్ముడు, ఒక్కొక్కసారి గుండెల్ని పిండేసే నిజాన్ని చెప్పడం కంటే అందమైన అబద్ధంతో మన వాళ్ళకి కాస్తంతైనా రిలీఫ్ ఇవ్వటం మంచిదని నేను నమ్ముతానురా. చూసారా, టైం అండి. దేనికైనా టైం రావాలి అంటారు. మా కోడలు కాపురానికి వచ్చింది, నాకేమో ప్రెసిడెంట్ పదవి దక్కబోతోంది. ఏంటి సరోజా, ఈ సంతోష సమయంలో మన వియ్యాల వారికి కాఫీ తీసుకురాలేదేంటి? అయ్యో, మాయదారి పిల్లండి. ఇందాకే వంటింట్లోకి దూరి గిన్నెడు పాలు తాగేసింది. ఏం చేయమంటారండి? అమ్మా, కాఫీలదేముంది, ఎప్పుడైనా తాగొచ్చు. ముందు వాళ్ళు వచ్చిన పని పూర్తి కావాలి కదా. నాగేంద్ర గారు, మీరు చెప్పిన వాటికన్నిటికీ మేము ఒప్పుకున్నాం. మళ్ళీ ఇంకా ఏంటండి? సూర్యనారాయణ గారు, టైం బాగోలేకపోతే వైన్ షాపులో నుంచి బయటికి వచ్చి బండెక్కగానే డంకన్ డ్రైవ్ చలానా కటాస్ వస్తుంది. మీరు ఇస్తారా అన్నది కూడా ఎప్పుడిస్తారో ఖచ్చితంగా ఒక మాట అనుకుంటే సరిపోతుంది కదా. మా తాతయ్య ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పరు. ప్రెసిడెంట్ పదవి మార్పిడంటే ఊరి పెద్దలకు కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. అవునా? మరి మీ కూతుర్ని కాపురానికి తీసుకెళ్తామని ఆ ఊరి పెద్దలకి చెప్పే వచ్చారా ఏంటి? చూడండి, ఇది మన కుటుంబ విషయం, అది ఊరి వ్యవహారం. ఆ రెండింటికి లింకే మా పెళ్లి. ఒకటి డిసైడ్ కావాలి అంటే రెండోది కూడా కన్ఫర్మ్ కావాల్సిందే. ఏంటి చందు, మనం ఒకటే అనుకున్నప్పుడు మరీ అంత పట్టుదలకు పోతే ఎలా? దయచేసి పెద్ద మనసుతో మా అమ్ములని మీ కోడలుగా ఒప్పుకున్నారు. అదే సహృదయంతో మా తాతయ్య గారు చెప్పింది కూడా మీరు అర్థం చేసుకోండి. నాగేంద్ర గారు, అందరి ముందు మరోసారి చెప్తున్నాను, ఇక మీదట ఈ సీతారామపురానికి ప్రెసిడెంట్గా ఉండబోయేది మీరే. తరతరాలుగా మా ఇంటి ఇలవేల్పుగా మేము నమ్ముతున్న ఆ శ్రీరామచంద్రుని సాక్షిగా చెప్తున్నాను. చందు, విన్నారు కదా, ఇంతకు మించి మా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఏం నాన్నా, ఏం చేద్దామంటావు? అయ్యో, వాళ్ళంతగా ప్రాధేయపడుతూ ఉంటే ఇంకా బతిమలాడించుకుంటారా ఏంటి? ఒప్పేసుకోండి. సరే, అధికార మార్పిడి వారం రోజుల్లోగా జరిగి తీరాలి. ఇవ్వాల్సిన డబ్బు మాత్రం ముందుగానే ఇచ్చి తీరాలి. షూర్, 100 కోట్లు అరేంజ్ చేయమని నేను ఇంతకు ముందే మా వారితో చెప్పాను. అవునవును, ఆ అమౌంట్ 24 అవర్స్లోగా మీకు అందజేస్తాను. చందు, మీరు చెప్పిన ప్రకారమే మీరడిగిన వాటన్నింటికీ మేము ఒప్పుకున్నాం. మా అమూల్యని నీ భార్యగా నిండు మనస్సుతో ఆదరిస్తే మాకంతే చాలు. నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నా ప్రేమ ఎంత గాఢంగా ఉంటుందో కూడా తనకి ముందు ముందు తెలుస్తుందిలే. సరే, ఊరి పెద్దలతో మాట్లాడాక అధికార మార్పిడి ఎప్పుడుంటుందో మేమే మీకు తెలియజేస్తాం. తాతయ్య, ఇక బయలుదేరదామా?
తాతయ్య నాగేంద్ర గారు, అమ్మ సరోజ, బాబు చందు, మా అమ్ముల్ని మీ చేతుల్లో పెడుతున్నాం. తాతయ్య అమ్ములు, ఈ క్షణం నుంచి ఇదే నీ ఇల్లు, ఇదే నీ కుటుంబం. మంచి భార్యగా, అనుకోగల కోడలుగా సంతోషంగా కాపురం చేసుకో తల్లి. కొత్త పెళ్ళం కదా అనే మోజులో కొంచెం టెంప్ట్ అయ్యావే అనుకో, మన ప్లాన్ మొత్తం బెడిసి కొడుతుంది. అమూల్యని నేను పెళ్లి చేసుకున్నది మోజుపడి కాదు, పగ సాధించడానికి. నువ్వు అదే మాట మీద ఉండు. ఆ తర్వాత యుల్ బీ ద గేమ్ చేంజర్.